In this lesson, we will see one more important concept: convex mirror. Convex mirror it is a curved surface, curved silver mercury amalgam is present inside. This is called convex mirror. Convex mirror is also called diverging mirror. Ikkada this is what pole. This is center of curvature. Center of curvature is the center of the whole imaginary glass sphere. ఈ రెండింటికి మధ్యలో ఉండే పాయింట్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫోకస్. ఈ పోల్కి ఫోకస్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ ఫోకల్ లెంత్. పోల్కి సెంటర్కి మధ్యలో ఉండేదాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్. నౌ యూ నో దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. ఇక్కడ రే డయాగ్రామ్ చూస్తే మనం వేరెవర్ యూ ప్లేస్ ద ఆబ్జెక్ట్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు పోల్ నుంచి ఇన్ఫినిటీ వరకు. వేరెవర్ యూ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఓ డాష్, you will get the image in between P and F. Parallel ray diverges and seems to meet at focus. డైవర్జ్ అయ్యి ఫోకస్ దగ్గర మీట్ అయినట్టు అనిపిస్తుంది బిట. ఇంకొక రే తీసుకోండి, పోల్ దగ్గర పడుతుంది. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నార్మల్ అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. విత్ ద సేమ్ యాంగిల్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. సీమ్స్ టు గో లైక్ దిస్. ఇది ఇమేజ్ ఐ డాష్. ఈ పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దిస్ ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్. నువ్వు కాన్వెక్స్ మిర్రర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే నువ్వు ఎంత పెద్ద ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా చిన్నగానే కనపడుతుంది. వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజే పడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ మిర్రర్ని డిమినిషింగ్ మిర్రర్ అంటాం. అందుకోసమే దీన్ని మనం రేర్ వ్యూ మిర్రర్ అని, ఫీల్డ్ వ్యూ మిర్రర్ అని, ఎక్కువ ఫీల్డ్ ఏరియా చూడటానికి, డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక నుంచి వచ్చే ఎక్కువ ట్రాఫిక్ చూడటానికి, ఎక్కువ ఫీల్డ్ కవర్ చేయడానికి, ఈ మొత్తం ఫీల్డ్ కవర్ చేస్తుంది బిట. ఇదంతా ఫీల్డ్ ఏరియా అంటాం. ఈ ఏరియాలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ మనం చూడగలుగుతాం. అందుకోసం దీన్ని ఫీల్డ్ వ్యూ మిర్రర్ అని కూడా అంటాం. పార్కింగ్ ఏరియాస్లో కూడా వాడతారు దీన్ని. ఎందుకు? పార్కింగ్ చేసేటప్పుడు వెనక నుంచి వచ్చే వెహికల్స్, నువ్వు కారు వెనక్కి తీసుకునేటప్పుడు ఏ వెహికల్ తలగకుండా పార్కింగ్ ఏరియాస్. నారో రోడ్ టర్నింగ్స్, నారో రోడ్స్. ఇంకెక్కడ వాడతామేట? స్ట్రీట్ లైట్స్. స్ట్రీట్ లైట్లో కాన్వెక్స్ మిర్రర్, డైవర్జింగ్ మిర్రర్. కాబట్టి ఎక్కువ ఏరియా ఈ స్ట్రీట్ లైట్స్లో మనం ఎక్కువ ఏరియా ఫీల్డ్ ఏరియా కవర్ చేస్తుంది కాబట్టి లైట్ ఎక్కువ వస్తుంది. వీటన్నిటిలో కూడా మనం కాన్వెక్స్ మిర్రర్ని వాడతాం. ఒక న్యూమెరికల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ గివెన్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 3 మీటర్. ఇది టెక్స్ట్ బుక్ న్యూమెరికల్ అమ్మా. రేడియస్ ఈజ్ 3 మీటర్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 5 మీటర్. ఫైండ్ అవుట్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్. ఇటువంటి క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2f కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు r/2 అవుతుంది బిట. r/2 అంటే 3/2 అంటే 1.5 మీటర్. కాన్వెక్స్ మిర్రర్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంటుంది. మిగతావన్నీ కూడా పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవన్నీ కూడా రిఫ్లెక్టింగ్ సైడ్ ఉంటాయి. ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సైడ్ ఉంటాయి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, ఫోకల్ లెంత్ పాజిటివ్, ఇమేజ్ కూడా రైట్ సైడ్ పడుతుంది కాబట్టి ఇమేజ్ కూడా పాజిటివ్. ఇమేజ్ ఎక్కడ పడుతుంది బేటా? బిట్వీన్ P and F పడుతుంది ఆల్ ది టైమ్. కాబట్టి ఇమేజ్ కూడా ఇదే సైడ్ పడింది కాబట్టి ఇమేజ్ కూడా పాజిటివ్. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన డేటాకు మాత్రమే సైన్ కన్వెన్షన్ చేయాలి. మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? 5. ఇన్సిడెంట్ రే ఇటువైపు ఉంది, ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది, రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి U మైనస్ తీసుకుని బిడ్డ. ఫోకల్ లెంత్ 15, 1.5 మీటర్. ఫోకస్ రైట్ సైడ్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా రైట్ సైడే ఉంది కాబట్టి ఇది కూడా ప్లస్సే, రెండు ప్లస్లే. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోండి. మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f 1.5 is equal to 1/v minus 1/u is 5. సింప్లిఫై చేస్తే 1/v is equal to minus 1/5 ఇటు పంపేయండి అమ్మా. 1/5 ప్లస్ 1/1.5ని 15/10 రాద్దాం బేట. డినామినేటర్ సేమ్ ఉండాలంటే పైన కింద 3తో మల్టిప్లై చేయండి. 1/v is equal to 15 LCM. డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవడమే. ఎందుకు సార్ యాడ్ చేయాలి అంటే మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 3 + 10. 1/v is equal to 13/15
వి కావాలి, రెసిప్రోకల్ చేయండి. వీడిని తలకిందులు చేస్తే వీడిని కూడా తలకిందులు చేయాలి. వి ఈజ్ ఈక్వల్ 15/13. 15ని 13తో డివైడ్ చేయండి. 13 1s are 13, 2 రిమైండర్. పాయింట్ పెట్టుకుంటే 0. 13 1s are 13, 7 రిమైండర్. ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. 13 5s are 65. అలా వస్తూనే ఉంటుంది. ఇనఫ్ పాయింట్ తర్వాత 1.15 మీటర్. అంటే మీకు ఏం అర్థం కావాలి ఇక్కడ అంటే ఈ పోల్ నుంచి ఈ ఇమేజ్ డిస్టెన్స్ 1.5 మీటర్. ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే ఉంది కాబట్టి మనకి ప్లస్ వచ్చింది బేటా. అలాగే మ్యాగ్నిఫికేషన్ కూడా కనుక్కుందాం. మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా -v/u. ఎందుకు సార్ మైనస్? మిర్రర్ కాబట్టి hi/h0 మైనస్ ఫార్ములా మైనస్ అలాగే రాసుకోండి. v ఎంత? v ఇప్పుడు మనకు వచ్చింది 1.15 అని. 1.15 u ఎంత? -5 ఈజ్ ఈక్వల్ hi/h0. మైనస్ మైనస్ క్యాన్సిల్. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇది తీసేస్తే డినామినేటర్లో 2 zeros పెట్టుకోవాలి బేటా. 500 hi/h0. ఇది 500 సెంటీమీటర్ ఉంటే ఇది 115 సెంటీమీటరే ఉంది. అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ లెస్ దెన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. 2 ప్లస్లే ఉన్నాయి అంటే అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే నీకు వచ్చిన నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటని అర్థం? నేచర్ ఆఫ్ ఇమేజ్ NOI వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ ఇమేజ్. వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ ఇమేజ్ ఎక్కడ పడింది బేటా? బిట్వీన్ P and F పడింది. మళ్ళొకసారి వెనక్కి వద్దాం. చూడండి, ఇది ఇమేజ్ Pకి Fకి మధ్యలో పడింది. అంటే ఆబ్జెక్ట్ హైట్ ఎక్కువ ఉండే ఇమేజ్ హైట్ తక్కువ ఉంది. ఇదే డయాగ్రామ్ని మీకు ఇంకొక స్టైల్లో చూపిస్తా చూడండి. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఒక వెహికల్ ఉంది. ఇది నీవు డ్రైవ్ చేసేటప్పుడు వెనక్కి చూస్తున్నావు. వెనక నుంచి ఒక బస్సు వస్తుంది అనుకుందాం. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ప్యారలల్ రే. ఇది డైవర్జింగ్ మిర్రర్ కాబట్టి ఇది డైవర్జ్ అవుతుంది. ఇలా మిర్రర్ మీద పడగానే డైవర్జ్ అయ్యి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. 1 more రే గోస్ ఫ్రమ్ పోల్. ఇది రిఫ్లెక్ట్ అయ్యి సీమ్స్ టు మీట్ లైక్ దిస్. ఈ బస్ ఇమేజ్ ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి మధ్యలో ఇమేజ్ రావాలి. వర్చువల్ ఇమేజ్ కాబట్టి డాటెడ్స్తో చూపించండి. అంటే ఈ ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ చిన్నగా ఉంది. ఇదే కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్. దీన్ని మనం ఫీల్డ్ వ్యూ మిర్రర్ అని, రేర్ వ్యూ మిర్రర్ అని, స్ట్రీట్ లైట్స్లో ఈ మిర్రరే వాడతాం. ఎందుకంటే లైట్ రే పడగానే ఇట్లా డైవర్జ్ అవుతుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మన ఇంటి ముందు స్ట్రీట్ లైట్స్ ఎక్కువ కాంతినిస్తాయి అన్నమాట. అందుకోసమే డ్రైవింగ్ ఈజీ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ ఇవి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామట కాన్వెక్స్ మిర్రర్? ఈ ఇమేజ్ని ఏమంటాం మనం? వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ అప్రైట్. అప్రైట్నే ఎరెక్ట్ అంటాం. వర్చువల్, అప్రైట్, డిమినిష్డ్ ఇమేజ్. వర్చువల్, అప్రైట్, డిమినిష్డ్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది బేటా? ఫార్మ్స్ ఇన్ బిట్వీన్ P and F. FSR అంటే ఇది F. ప్యారలల్ రేస్ డైవర్జ్ అయ్యి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ పోల్ నుంచి ఫోకస్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఫోకస్ నుంచి మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందట. పోల్ నుంచి ఫోకస్ వరకు ఫోకల్ లెంత్ అంటాం. పోల్ నుంచి సెంటర్ వరకు ఉండేదాన్ని రేడియస్ అంటాం. R = 2F గుర్తుపెట్టుకోండి. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ దెన్ ద ఫోకల్ లెంత్. వెరీ ఇంపార్టెంట్ న్యూమరికల్. పాస్ చేసి ట్రై చేయండి.